ప్రస్తుతం మనం మాచర్ల నియోజకవర్గంలో ఉన్నాం. మాచర్ల నియోజకవర్గంలో వాతావరణంలో వేడితో పాటు ఎన్నికల వేడి కూడా చాలా హీట్ ఎక్కువైపోయింది. ప్రస్తుతం మనం ప్రచారంలో భాగంగా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమ గారు ఉన్నారు. కొన్ని రోజులుగా మండే ఎండలో సైతం ఎండను కూడా లెక్క చేయకుండా స్థానిక మహిళా కౌన్సిలర్లతో స్థానిక నాయకులతో కలిసి పట్టణంలో మాత్రమే కాకుండా గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మాటలతో మోసం చేసి చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, ఇచ్చిన మాట కోసం ఏదైనా చేసేవాడు జగన్ అన్న. ఇప్పుడు మాచర్లో మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎందుకు ఓటేయాలంటే మామూలుగా మీరేం చెప్తారు? వేల కోట్ల అభివృద్ధి చేశారు కాబట్టి మాచర్ల జన్మ రామకృష్ణారెడ్డిని కోరుకుంటున్నారు. ఇంత ఎండలు అసలు పక్కన తిరిగే మాకు చూసే వాళ్ళకే చాలా ఉండింది. మీరు ఎలా ఇంకా స్పీడ్ గాను వీటన్నిటిని తట్టుకుని ఎలా ముందుకు వెళ్తున్నారు? ఈ జనాలను చూసి వాళ్ళ ఆదరణ చూసి ఉత్సాహంతో నడవాలనిపిస్తుంది. సో ఇప్పుడు కొన్ని గ్రామాల్లోకి లేదా కొన్ని ఊర్లకి వెళ్తే ఎమ్మెల్యే గారు వస్తే ఎలా ఫీల్ అవుతున్నారో మీరు వచ్చినా అలానే రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటే గెలుపు ఓటమి చివరి వరకు అందరికి టెన్షనే కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మేమే గెలుస్తామని మేము ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నాం కదా, మేము జగనన్నకే ఓటేస్తున్నామమ్మా, నువ్వు ఎండలకు ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు తిరగొద్దు, మేము వేసేది జగనన్నకే అంటున్నారు. ప్రజల ఆదరణ బాగుంది. ఇప్పుడు లేడీస్కి అమ్మఒడి, రుణమాఫీ, ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలకు స్కూల్ బ్యాగులు, బెల్ట్లు, షూలు, భోజనం బాగుంటుంది. గోరుముద్ద పిల్లలు గవర్నమెంట్ స్కూల్కే ఇష్టపడుతున్నారు. పేరెంట్స్ కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన మాకు గవర్నమెంట్ స్కూల్లో బాగుందమ్మా, ఫుడ్, పిల్లలకు షూ కానీ బ్యాగ్ కానీ బెల్ట్లు కానీ అన్నీ బాగున్నాయి, మాకు ప్రైవేట్ స్కూల్ చదివించుకున్న స్తోమత లేకపోయినా మాకు గవర్నమెంట్ స్కూల్లో బాగున్నాయి, ఆదరణ బాగుంది, మళ్ళీ మేము జగనన్నకే వేస్తామమ్మా, నువ్వు ఎండకు తిరగొద్దు, మేము జగనన్నకే మేము ఓటేస్తామంటున్నారు. చల్లగా ఉండాలంటే మళ్ళీ జగనన్న రావాలి, మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావాలి. ఎమ్మెల్యే గారిని ఎలా చూస్తున్నారు, నన్ను కూడా అలానే చూస్తున్నారు. మన ప్రభుత్వం వస్తుంది. నిప్పు రప్పరగిలింది చూడు, నిప్పరంగ నడిచింది నేడు, నిన్ను తాకే పెనుగాలి ఎదురు పడదు ఇక గాలి, నింగి కూడా తల వంచును చూడు, నేల నిన్ను నడిపించును ముందు, శత్రువైన వెనకుండాలి, చిరుతలాగా నువ్వు సాగాలి. కన్నీళ్ళని రానివ్వద్దని రైతుల పక్షం నిలిచావు, కన్నోళ్లతో సమానమంటూ తోడున్నావు నువ్వు, ఇన్నాళ్లుగా మారని బతుకులు మార్చేస్తానని అన్నావు, ఎన్నేళ్లని వెతికామో మా తల్లిగా నువ్వొచ్చావు, సంద్రం హోరును వింటూ వెనకడుగేయవు నువ్వు, తీరం చేరే అలలా పడిలేస్తావు ఆగవు, మౌనం మాటలు సంధిస్తూ యుద్ధాన్నే మొదలెడతావు, ప్రశ్నల తూటాలను నింపి తప్పుకి గురి పెడతావు. నిప్పు రప్పరగిలింది చూడు, నిప్పరంగ నడిచింది నేడు, నిన్ను తాకే పెనుగాలి ఎదురు పడదు ఇక గాలి, నింగి కూడా తల వంచును చూడు, నేల నిన్ను నడిపించును ముందు, శత్రువైన వెనకుండాలి, చిరుతలాగా నువ్వు సాగాలి. పెట్టే చేతిని అమ్మని అనుకోవాలని, అది పండించే రైతుని దైవం అని పిలవాలని, అందరి బాధల బరువుని మోసే పుడమి నువ్వని, అందరి పెదవుల నవ్వుని కోరే మనసే నీదని, సాగు భూములకైనా సాగే పోరేదైనా ముందే నువ్వుండే తెగువే ఆదర్శం, మేఘమేది రాకున్నా మూగబోయిన గొంతైనా నువ్వే కురిపించే వానేగా సాయం. నిప్పు
రవ్వరగిలింది చూడు, నిప్పరంగ నడిచింది నేడు. నిన్ను తాకే పెనుగాలి, ఎదురు పడదు ఇక గాలి. నింగి కూడా తల వంచును చూడు, నేల నిన్ను నడిపించును ముందు. శత్రువైన వెనకుండాలి, చిరుతలాగా నువ్వు సాగాలి. రవ్వరగిలింది చూడు, నిప్పరంగ నడిచింది నేడు. నిన్ను తాకే పెనుగాలి, ఎదురు పడదు ఇక గాలి. నింగి కూడా తల వంచును చూడు, నేల నిన్ను నడిపించును ముందు. శత్రువైన వెనకుండాలి, చిరుతలాగా నువ్వు సాగాలి. నీళ్ళని రానివ్వద్దని రైతుల పక్షం నిలిచావు. కన్నోళ్లతో సమానమంటూ తోడున్నావు నువ్వు. ఇన్నాళ్లుగా మారని బతుకులు మార్చేస్తానని అన్నావు. ఎన్నేళ్లని వెతికామో మా తల్లిగా నువ్వొచ్చావు. సంద్రం హోరును వింటూ వెనకడుగేయవు నువ్వు. తీరం చేరే అలలా పడిలేస్తావు, ఆగవు. మౌనం మాటలు సంధిస్తూ యుద్ధాన్నే మొదలెడతావు. ప్రశ్నల తూటాలను నింపి తప్పుకి గురి పెడతావు. నిప్పు రవ్వరగిలింది చూడు, నిప్పరంగ నడిచింది నేడు. నిన్ను తాకే పెనుగాలి, ఎదురు పడదు ఇక గాలి. నింగి కూడా తల వంచును చూడు, నేల నిన్ను నడిపించును ముందు. శత్రువైన వెనకుండాలి, చిరుతలాగా నువ్వు సాగాలి. పెట్టే చేతిని అమ్మని అనుకోవాలని, అది పండించే రైతుని దైవం అని పిలవాలని. అందరి బాధల బరువుని మోసే పుడమి నువ్వని, అందరి పెదవుల నవ్వుని కోరే మనసే నీదని. సాగు భూములకైనా సాగే పోరేదైనా ముందే నువ్వుండే తెగువే ఆదర్శం. మేఘమేది రాకున్నా మూగబోయిన గొంతైనా నువ్వే కురిపించే వానేగా సాయం. నిప్పు రవ్వరగిలింది చూడు, నిప్పరంగ నడిచింది నేడు. నిన్ను తాకే పెనుగాలి, ఎదురు పడదు ఇక గాలి. నింగి కూడా తల వంచును చూడు, నేల నిన్ను నడిపించును ముందు. శత్రువైన వెనకుండాలి, చిరుతలాగా నువ్వు సాగాలి. గత 15 రోజులుగా మేము ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మేము మొదలుపెట్టిన రోజు 25 డిగ్రీలు ఉంటే ఇప్పుడు 48 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఎండను కూడా లెక్క చేయకుండా మేము ఎందుకు తిరుగుతున్నాం అంటే జగనన్న పెట్టిన ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి అందించాం కాబట్టి ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రతి గడపకి వెళ్ళి ఓటు హక్కు అడుగుతున్నాం. ఏ రోజు బయటికి రాని మా రమా మేడం కూడా బయటకు వచ్చి ఓటు హక్కు అడుగుతున్నారు. అదే కారణం, జగనన్న ఇచ్చిన ప్రతి పథకం అందరికీ అందింది కాబట్టి ఓటు హక్కు అడిగే అధికారం మాకే ఉంది. పొద్దున్న లేస్తే మేము అందరూ కూడా పొలాలు పోతాం. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నలో కూడా
పొలాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు వ్యవసాయం చేసి వచ్చిన కుటుంబమే, వ్యవసాయ పాడి పంటల నుంచి వచ్చిన కుటుంబమే. ఎండ ఇదంతా వాన ఇవన్నీ కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు. ఏసీ బ్యాచ్ అయితే కాదండి మేము. ఈ గత 5వ తారీఖు నుంచి మేము తిరుగుతున్నాము. రమా మేడం గారు కానీ, రామకృష్ణారెడ్డి అన్నగారు కానీ, వెంకటరామరెడ్డి అన్నగారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున 8ంటికి స్టార్ట్ చేసి రాత్రి 1 గంట వరకు, అంటే మిడిల్లో ఒక 2 అవర్సే గ్యాప్ ఇచ్చేసి గడప గడప ప్రతి ఒక్క ఊర్లో గడప గడపని టచ్ చేసి మరి ప్రజలైతే ఏ ఊరు పోయినా కానీ బ్రహ్మరథం పడుతుండ్రండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమ గారితో క్యాంపెయినింగ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి వల్ల వారి సతీమణికి ఎంతటి గొప్ప ఆదరణ దొరుకుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అధికార పక్షంలో ఉండి చేసిన అభివృద్ధి వల్ల, ఆయన చేసిన పట్టుదల, ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు పిన్నెల్లి రమ గారికి దొరుకుతున్నటువంటి ఆదరాభిమానంలోనే ఆయన చేసిన కృషి అంతా కనిపిస్తుందని మేము భావిస్తున్నాం. ఈరోజు మా ధ్యేయం ఒకటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయం తర్వాత రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు చూసేది మాచర్ల కల్లే చూస్తున్నారు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గత 4 సార్లు పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో అధికార పక్షం లేనప్పటికీ ప్రతిపక్షంలో కూడా విజయాన్ని చేకూర్చుకొని ఎదురు నిలుస్తే, ఎంతమంది వచ్చినా వారికి ఎదురు నిలబడి గెలుస్తున్న ఘనత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది. కాబట్టి మరోసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని క్యాబినెట్లో మా అన్నని మేము కూర్చోబెట్టుకోవాలన్న ధ్యేయంతో ఎంత ఎండనైనా, ఏ వాతావరణం మాకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ నిలబడి అన్నని విజయపీఠం మీద కూర్చోబెట్టే వరకు ఈ నడక ఇంతే సాగుతుంది. ప్రతి ఒక్కరం కూడా అన్న కోసం ఈ యాత్రను సాగిస్తూ ఉంటారు. ఒక పిన్నెల్లి కుటుంబానికి ఇవ్వాలి కాదయ్యా, ఎప్పుడు కూడా ఈ ప్రజలందరూ ఆదరిస్తారు, ప్రజలందరిని కూడా ఆయన ఆదరిస్తాడు. మాకు అదృష్టం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ జెండా ఎత్తుకోవటమే మాకు అదృష్టం. మేము అంత అదృష్టంగా భావిస్తాం. మా కార్యకర్తలను కూడా ఆయన కూడా ఇట్లాంటి కార్యకర్తలు ఉంటే నేను ఎన్నిసార్లు ఆయన గెలుస్తాను, నాకు ఈ కార్యకర్తలు దొరకటం నాకు ఎంతో అదృష్టం అని ఆయన సంతోషపడతాడు. ఆయన సతీమణి గారు కూడా చాలా, నేను ఆయన భార్యగా ఉండటం నేను ఎంత గొప్పగా చూస్తున్నారు అనంతరామమ్మ అని నాకు చెప్పడం జరిగింది. ఆయనతో ధీటుగా ఎక్కడ కూడా ఇంత కూడా తగ్గకుండా ఆమెను కూడా మర్యాదపూర్వకంగా వార్డు మొత్తం తిప్పి, అమ్మా మీరేనమ్మా అని ప్రజలందరూ కదిలిందాకుండి వెళ్తున్నారు. ఎర్రటెండ అయ్యా మీరు వెళ్ళండి అయ్యా అంటది. అయినా కానీ మేము వెళ్ళమమ్మా, నువ్వు ఎలా ఉండవో మేము కూడా అంతే. అందరం కలిసి కట్టుగా పనిచేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిపిద్దామనే ముక్కంఠంతో అందరు ప్రజలు కూడా మా ఇంటే ఉన్నారు. మాకే గెలుపు, మన్నాయే గెలిచేది.